రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. 31 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం టైంలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఇక రాబోయే 2-3 రోజులు చెదురుముదురు వానలు పడతాయన్నారు. 11 నుంచి 13 వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక సెప్టెంబర్ 3వ వారంలో నైరుతి ఋతుపవనాల తిరోగమనం ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఉష్ణోగ్రతలు కూడా కాస్త పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అడపాదడప వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి? మనకి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30 నుంచి 34 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖమ్మం, భద్రాచలం ఆ ప్రాంతంలో 34-33 డిగ్రీలు నమోదవుతుంది. మన సిటీ ప్రాంతంలో అరౌండ్ 30 to 31 డిగ్రీస్ ఉంది. ఇది ఈరోజు రేపు కూడా కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఉక్కపోతతో పాటు ఎండల తీవ్రత కూడా అధికంగా కనిపిస్తూ ఉంది. అదే విధంగా వర్షాలకు సంబంధించి వచ్చే 2-3 రోజులలో ఏమైనా కురిసే అవకాశం ఉందా? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి సార్? గత 2 రోజులు బట్టి మనకి వాయువ్య బంగాళాఖాతం మరి దానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో, తూర్పు కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతుంది. ఇది సగటు సముద్ర మట్టం నుంచి మనకి 1.5 నుంచి 5.6 కిలోమీటర్స్ ఎత్తు వరకు కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల మనకి మాయిశ్చర్ సప్లై అనేది పెరుగుతుంది జనరల్గా. అది కాకుండా మనకి ఒక 4 రోజుల క్రితం మనకి ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటిన అల్పపీడనం మనకి ఉత్తర భారతదేశం గుండా పూర్తిగా ప్రయాణించి రాజస్థాన్ ప్రాంతంలో నిన్నటి నుంచి బాగా తీవ్రమయ్యి వాయుగుండంగా, అతి తీవ్ర వాయుగుండంగా మారి ప్రస్తుతము రాజస్థాన్, గుజరాత్, పాకిస్తాన్ ఆ ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా ఉంది. దీనివల్ల కూడా మనకి మాన్సూన్ యాక్టివిటీ ఓవరాల్గా పెరిగే అవకాశం ఉంది. అయితే ఉత్తర భారతదేశంలో దీని ప్రభావం ఎక్కువ ఉంది. మనకి ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనము ప్లస్ జనరల్గా మాన్సూన్ యాక్టివ్గా ఉండటం వల్ల మాయిశ్చర్ కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అయితే మనకి టెంపరేచర్లు పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈరోజు రేపు చాలా ప్రాంతాల్లో ఈవినింగ్ టైంలో మనం క్యుములోనింబస్ మేఘాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే మనకి ఒక 15 నుంచి 30 నిమిషాలు ఆ ప్రాంతంలో చాలా చోట్ల లోకల్గా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్న చోట్ల, టెంపరేచర్ ఎక్కువ ఉన్న చోట్ల ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి జల్లులు పడే అవకాశం ఈరోజు రేపు ఉంది. ఈ రోజు నుంచి 3, 4, 5 రోజుల్లో ఈ యాక్టివిటీ మరికొంత పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు కూడా మనం నార్త్ తెలంగాణ, అలాగే నార్త్ ఈస్ట్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని 1-2 జిల్లాల్లో కూడా ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో మనకి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీకి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? అదేవిధంగా ఉక్కపోత వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కదా, ఈ రోజు ఏమైనా ఛాన్స్ ఉందా సార్ వర్షాలకి? మనకి ఇటువంటి ఉక్కపోత వాతావరణం మెయిన్గా మనకి టెంపరేచర్లు పెరుగుతున్నాయి. క్లౌడీనెస్ కొంచెం తగ్గినప్పుడు ఈ టెంపరేచర్లు పెరిగిపోతాయి. టెంపరేచర్లు పెరిగి మనకి అదే సమయానికి మాయిశ్చర్ అవైలబిలిటీ అన్నది ఇలాంటి సినాప్టిక్ కండిషను లేదా మాన్సూన్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఉపరితలంలో మనకి ఈ వాతావరణంలో జనరల్గా మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండి టెంపరేచర్లు 31-32 డిగ్రీలు ఉన్నా చాలా అసౌకర్యంగా ఉండి ఇంచుమించు 35-36 డిగ్రీలు వరకు పెరిగినట్టుగా అనుభూతి చెందుతాము. అయితే ఇటువంటి సిచ్యుయేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి మళ్ళీ కింద నుంచి వేడిగాళ్ళు సాయంత్రం సమయంలో పైకి పోవడము, మాయిశ్చర్ కంటెంట్ అప్పర్ ఎయిర్లో అవైలబిలిటీ ఉండటం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొద్దిగా లోకలైజ్డ్గా థండర్ స్టార్మ్స్ అనేవి పాసిబుల్ ఉంటాయి. సో ఈరోజు రేపు సిటీలో పార్ట్లీ క్లౌడీగా ఉండి ఈవినింగ్ టైంలో క్యుములోనింబస్ మేఘాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి వల్ల కొద్దిపాటి వర్షాలు, మరీ అత్యంత భారీ వర్షాలు కాకపోయినా కొద్దిపాటి వర్షాలు, ఈదురుగాలు కూడా ఉంటాయి. ఈ 2 రోజులు ఇలా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ 3వ రోజు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం వర్షాలు పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు సిటీలో కూడా ఈ రోజు నుంచి 4-5 రోజుల్లో పూర్తి మళ్ళీ మేఘావృతం అయ్యి కొద్దిగా కంటిన్యూస్ రెయిన్స్ 4-5 రోజుల్లో కనబడుతున్నాయి.
ఓకే సార్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ తిరోగమనం అని కూడా మనం చెప్తూ ఉంటాము. ప్రజెంట్ రెయినీ సీజన్ ఉంది కదా, సో ముగిసే కాలం కూడా వస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఎలా ఉండబోతా ఉంది సెప్టెంబర్ అంతా కూడా? జనరల్గా సెప్టెంబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి తిరోగమనం అనేది మనకి నార్త్ వెస్ట్ రాజస్థాన్, వాయువ్య రాజస్థాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం మనకి వాయువ్య రాజస్థాన్ ప్రాంతంలో మాన్సూన్ చాలా యాక్టివ్గా ఉంది. అక్కడ ఒక తీవ్ర వాయుగుండం నడుస్తుంది. సో ఇది కొంచెం పొడిగింపబడి మనకి ఇంచుమించుగా థర్డ్ వీక్ నుంచి ఈ విత్డ్రాయల్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ రాజస్థాన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణలోకి పూర్తిగా విత్డ్రావల్ కావడానికి సెప్టెంబర్ 30 మామూలుగా మనకి మాన్సూన్ ఎండ్ ఆఫ్ మాన్సూన్ అని చెప్పుకున్నప్పటికీ ఈసారి మనకి అక్టోబర్ మొదటి వారం తర్వాత ఇంచుమించు రెండో వారంలోగా మనకి తిరోగమనం అనేది ఉంటుంది. ఈసారి కూడా అట్లాగే ఉంటుందని భావిస్తున్నాం. ఓకే సార్, అంటే తర్వాత కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా రెయిన్స్? అంటే సెప్టెంబర్ ఎండ్లో కావచ్చు, సెప్టెంబర్ మధ్యలో కావచ్చు. సెప్టెంబర్ ఎండ్లో ఈ మాన్సూన్ తిరోగమన సమయంలో కూడా మనకి అల్పపీడనాలు ఇటువంటివి ఏర్పడతాయి. వీటి వల్ల కూడా మనకి సెప్టెంబర్ ఎండ్ వరకు కూడా ఇంచుమించు ఈ వెట్ స్పెల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో, ఏమైనా ఈ మధ్య కాలంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందా? తెలంగాణకు దగ్గరలో మళ్ళీ భారీ వర్షాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అల్పపీడనంగా మారే అవకాశం ప్రస్తుతం కనపడలేదు. అది 2 రోజులు బట్టి అదే పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. సో ఇది రాగల 24 గంటల్లో అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఉపరితల ఆవర్తనం హైట్ పెరగడం కానీ మరింత తీవ్రం అవడం కానీ జరిగితే అల్పపీడనం ఏర్పడినట్టయితే మనకి మరింత వర్షాలు పెరుగుతాయి. లేకపోయినా మనకి ప్రస్తుతం టెంపరేచర్లు ఎక్కువ ఉండి మాయిశ్చర్ అవైలబిలిటీ అనేది ఉంది కాబట్టి సాయంత్రం సమయంలో ఈ క్యూములోనింబస్ మేఘాలు అలాగే 3-4 రోజుల తర్వాత మళ్ళీ మనకి ఇంకొంచెం యాక్టివ్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 3-4 రోజుల తర్వాత ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాబోయే 4-5 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెప్టెంబర్ అంతా కూడా మనకు ఎండింగ్ వరకు కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి బంగాళాఖాతంలో మనకు పాజిటివ్ కి సంబంధించి అంటే పాజిటివ్ గా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 4-5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.